జన సైనికుల ఆకాంక్ష ఒక్కటే, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలి. పవన్ అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గ ప్రజల ఆకాంక్ష కూడా అదే. ఇంతవరకు కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులు మాత్రం ఇంతవరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేదు. 2009లో ఈ కారణంతోనే ఈ సామాజిక వర్గం తరపున చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారు. అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాపులు సీఎం కాలేరన్న భావన ఆ సామాజిక వర్గంలో ఉంది. అయితే టీడీపీ వైపు నుంచి క్లారిటీ లేదు. నారా లోకేష్ ఓ టీవీతో మాట్లాడుతూ టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అన్నారు. దాంట్లో మరో ఆలోచనకే ఆస్కారం లేదన్నారు. పవన్ కు డిప్యూటీ సీఎం పదవిస్తారా అంటే అది ఎన్నికలయ్యాక చంద్రబాబు, పార్టీ సీనియర్ నేతలు నిర్ణయిస్తారని అన్నారు. ఇది జన సైనికులకు కాస్త మంట తెప్పించింది. అయితే వారు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ మాజీ మంత్రి సీనియర్ కాపు నాయకుడైన చేగొండి హరిరామ జోగయ్య జనసేనాన్ని కలిసి భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే కనీసం 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని తాను చెప్పానన్నారు. కనీసం 50కి తగ్గకుండా చూస్తామని పవన్ తనకు చెప్పారని ఆయన అన్నారు. అయితే కాకినాడ నుండి జనసేన తరపున టికెట్ ఆశిస్తోన్న ఒక నేతకు చెందిన పత్రికలో జనసేనకు 15 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందంటూ ఓ కథనం ప్రచురించారు. జనసేన నేత పత్రికలో 15 సీట్లే ఇస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో జన సైనికుల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ 68 నియోజకవర్గాల పేర్లతో ఒక జాబితా రూపొందించి చంద్రబాబుకు పంపించారని ప్రచారం జరుగుతోంది. అయితే జనసేనకు అన్ని స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకునే ప్రసక్తే ఉండదంటున్నారు టీడీపీ నేతలు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు బీఎస్సీతో కలిసి జట్టుకట్టి కూటమిగా పోటీ చేస్తే జనసేనకు వచ్చినవి 6% ఓట్లు. అంటే అందులో జనసేనవి 5% కూడా ఉండకపోవచ్చంటున్నారు. అటువంటి పార్టీకి 15 సీట్ల కంటే ఎక్కువ ఎవరిస్తారని టీడీపీ నేత ఒకరు నిలదీస్తున్నారు.